హమ్మయ్య! పార్ట్ 2కి వచ్చేసారా? నైస్. పార్ట్ 1 దగ్గర ఎక్కడైనా ఆగిపోతారేమో అని భయపడ్డాను. బట్ యెస్, దిస్ ఇస్ పార్ట్ 2. వెల్కమ్ అండ్ ద సేమ్ డిస్క్లైమర్. సో యా, బీ రెడీ. సో ఈ సినిమా అనేది మనకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సినిమా ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ దట్ ఈస్ టీ 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 ది ఫ్యామిలీ స్టార్. ఎస్, ది దేవరకొండ, మన కొండన్న, మన రౌడీ సినిమానే ద ఫ్యామిలీ స్టార్. ఆ సినిమా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అందరివి మనవే. అవి మనం కొంచెం ఖర్చులు అటు ఇటు మానుకొని అవి ఇవి ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటాం. కానీ నాకు ఇంకా అది గుర్తుంది. ఆ దోశ ఇలా వేసి చిన్న చిన్న థిన్ క్రస్ట్ ఆఫ్ దోశ ఉఫ్ అని అలా వెళ్తుంది. ఒక థిన్ లేయాలి అన్నట్టుగా. అది పిల్లలు రావాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా అలా అనిపించింది. అందులో అబ్బాయి పేరేంటో కూడా తెలియదు, విజయ్ అనుకుంటా నాకు తెలిసి. ఆ ఎంట్రీ ఒకటి లుంగి కట్టుకొని పోకిరి సినిమా ది అటెంప్టెడ్ ఎ లాట్. ఇలా ఏంటి ఇలా ఇలా జంప్ చేసి మొత్తం ఎంట్రీ చూద్దామని, కానీ కాలేదు. నేను ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాను? బ్యాక్ టు ద థింగ్, దేవరకొండ కాలేదు అలాగా. అంతే. ఆ సినిమా గురించి చెప్పాలంటే అసలు ఏంటో ఆ మూవీ, యూఎస్కి వెళ్ళి ఆ లుంగి కట్టుకొని ఇలా సూర్య నమస్కారం చేయడం ఏంటో నాకు ఇంకా తెలీదు ఏం జరిగిందో. మళ్ళీ రౌడీ ఫ్యాన్స్ అయితే సుదర్శన్ 35లో బ్లాస్ట్ చేశారు మొత్తం, రావుడి అన్నట్టుగా. కానీ ఎస్, ఇట్ వాజ్ అ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. అండ్ దెన్ కమింగ్ ఆన్ టు హిస్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ came with this brilliant movie called Gum Gum Ganesha. It was నాకు ఇంకా అర్థం కావట్లేదు. లైక్ ఇంత సినిమా చిన్న ఇంతే కాన్సెప్ట్ అది. లైక్ దిస్ మచ్ ఇట్ వాజ్. ఆ కాన్సెప్ట్ని బ్రిలియంట్గా దే షాట్. లైక్ ఒక గణపతి స్టాచ్యూ ఉంటుంది, ఆ గణపతి విగ్రహం లోపల కొన్ని డబ్బులు ఉంటాయి, ఎవరికి తెలియదు. సో అలా చేసుకుంటే ఆనంద్ దేవరకొండ ఈ మూవీలో దొంగ. సో ఏదో కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా దే సర్చ్ అంటారు, వాళ్ళకి తెలిసిపోద్ది ఇంకా ఈ వినాయకుడి విగ్రహంలోనే డబ్బులు ఉన్నాయి, మనం ఏదో ఒకటి చేయాలన్నట్టు సంథింగ్ ఏదో మధ్యలో అలా ఉంటుంది. ఆ ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, దే ప్లాటెడ్ ఇట్ ఇన్ సచ్ వే లైక్ we were like watching that like okay, good అన్నట్టు. and this movie also gave us a good song, బృందావనివి అన్నట్టుగా సాంగ్ బై శ్రీరామ్. సో అదొక సాంగ్, మంచి సాంగ్ దే గేవ్. అండ్ నాకు ఇంకా తెలీదు, ఈ కొండ బ్రదర్స్లో ఒక చిన్న ఇలా జరిగిందేమో. పెద్ద దేవరకొండ వచ్చేసి మొత్తం ఇలా ఉన్న కెరియర్ని ఇలా చేసుకున్నాడు. చిన్న దేవరకొండ వచ్చేసి ఇలా దొరసానితో మొదలైన కెరియర్ లైక్ మొత్తం ఇలా ఉన్న కెరియర్ని లైక్ చోటగా ఈస్ గోయింగ్. దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఆనంద్ దేవరకొండ హ్యాస్ గాట్ ఎ లిటిల్ సెన్స్ ఇన్ హిస్ సెలెక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇదే మన కొండ బ్రదర్స్ గురించి చెప్పాల్సిన విషయం. ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ 2024 టిల్ నౌ, ఇప్పటి వరకు. ఇప్పుడు వచ్చేసి కల్కి. డైరెక్టర్ తెలుసు, ప్రొడ్యూసర్స్ తెలుసు, క్యాస్ట్ అయితే చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అంత పెద్ద వాళ్ళే మొత్తం డబ్బులన్నీ ఇలా అన్నట్టు ఇలా ఖర్చు పెట్టేశారు. కానీ కల్కికి వచ్చిన చిన్న ఇష్యూ ఏంటంటే, కల్కి ఇస్ అ మూవీ సెట్ ఇన్ ద ఫ్యూచర్ కాబట్టి మన యూత్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ కొంచెం స్కూల్ స్టూడెంట్స్ ఆర్ మనకంటే కొంచెం పెద్దగా జాబ్ వెళ్ళే వాళ్ళు, లేదా వాళ్ళకంటే కొంచెం అటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ మూవీస్ టచ్ ఉంది, అండ్ దెన్ దే హ్యావ్ దిస్ నాలెడ్జ్ అబౌట్ గేమ్స్ అండ్ ఆల్. అండ్ దెన్ వాళ్ళకి స్టార్ వార్స్, స్టార్ ట్రెక్, కాల్ ఆఫ్ డ్యూటీ, టేస్ఫుల్ బార్డర్ డాన్స్, ఇలాంటివన్నీ, సైబర్ పంక్, ఇలాంటివన్నీ వాళ్ళకి ఐడియా ఉంది. కాబట్టి దే నో ఇలా నడుస్తుంది, ఇలాంటి ఒకటి ఉంటుంది ఇలా ఫ్యూచర్లో, పీపుల్ అటైర్ అలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఇలా ఉంటుంది అన్నట్టుగా. కానీ దెబ్బ ఎక్కడ పడిందంటే, తెలుగు సినిమా సాధారణంగా చూడడానికి ఏ సినిమా అయినా కూడా మన ఇంటి తాతయ్య నుంచి మన ఫాదర్, మదర్, ఆ ఏజ్, మనం తర్వాత మనకంటే బుడ్డగా ఎవరో ఉంటాడేమో మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు. సో జనరల్ ఆడియన్స్ అందరూ ఒకటేసారి వస్తారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఫ్యూచర్ ఏంటి, అవతారాలు ఏంటి, ఈ యాస్కిన్ ఎవరు, ఈ బిల్డింగ్ ఏంటి, ఏంటి ఇదంతా అన్నట్టు ఇలా చూస్తున్నారు మొత్తం, వాళ్ళకి అర్థం కాలేదు. సో పర్సనలీ అక్కడ చిన్న దెబ్బ కొట్టింది అదే. కల్కి ఒక 3 గంటల సినిమాల్లో 2.7 వాజ్ ఒక పార్ట్. లాస్ట్ ఒక 20 minutes, 20 కూడా కాదు యాక్చువల్లీ, 10 minutes కర్ణుడు వచ్చే ఎంట్రీకి అందరు ఇంకా మొత్తం ఇలా లేచారు. అది ఒకవేళ లేకపోయి ఉండుంటే ఐ డోంట్ నో వేర్ కల్కి వుడ్ హ్యావ్ గాన్. బట్ ఎస్, ఐ రియలీ ఎంజాయ్డ్ కల్కి. ఎందుకంటే రెబల్ స్టార్ కాబట్టి. అండ్ దెన్ సో కల్కి తర్వాత మనకి నోటిసబుల్ మూవీస్ అయితే ఏమీ లేవు. అంటే ఉన్నాయి కానీ
మర్చిపోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ పేరు ఉస్తాద్ డబల్ స్మార్ట్ శంకర్. పూరి గారు మీకు ఏమైందో నాకు ఇంకా తెలియదు. మేలుకో మేలుకో పూరి మేలుకో. సారీ, నాకు తెలియదు, నాకు పూరి మీద ఆశలు పోయినాయి. అండ్ రామ్ గురించి అయితే ఐ కాంట్ ఈవెన్ సే ఎనీథింగ్. ఒక స్కంద, ఒక వారియర్, ఒక ఏంటిది ఈ సినిమా పేరు ఏంటబ్బా, డబల్ స్మార్ట్. ఈ వరుసగా 3 దెబ్బలతో ఇప్పుడు ఎలా అన్నట్టుగా నాకు చాలా భయం వేసింది ఆ సినిమా చూసి. ఏదో చిప్పు ట్రాన్స్ప్లాంట్ మన ఫస్ట్ మూవీ చాలా వింతగా చూసాం, ఏదో జరిగిపోయింది అక్కడ. సత్యదేవ్, నిజ అగర్వాల్, నభా నటేష్ పాటలు బాగున్నాయి, మంచిగా చూడడానికి ఇది అది అన్నట్టు అనుకున్నాం. అది ఏదో ఆడింది మంచి సినిమా. డబల్ స్మార్ట్ లో ఏదో ఇంకా మొత్తం వస్తా అన్నట్టుగా వచ్చి ఏదారు, అది మొత్తం మిస్టేక్ అయింది. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. ఇంకా సంజయ్ దత్ గురించి అయితే డబుల్ కోసం చేశాడు అంతే. హీ హ్యాస్ నో అదర్ మోటివ్, హీ జస్ట్ డిడ్ ఫర్ మనీ. ఏదో వచ్చాడు, అలా ఆడుకుంటూ పాడుకుంటూ చేశాడు, వెళ్ళిపోయాడు అంతే. ఖేల్ ఖతం. సంజయ్ దత్ మరుగయా ఉస్ సినిమా మే. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్. రవితేజ విత్ మిస్టర్ బచ్చన్. మిస్టర్ బచ్చన్, ఎస్, అదేంటో నాకు ఇంకా తెలియదు. మొత్తం అదొక విచిత్రమైన సినిమా. అందులో రవితేజ, జగపతి బాబు ఎందుకు అలా కొట్టుకుంటున్నారో నాకు ఇంకా తెలియదు. ఆ డైరెక్టర్ హరీష్ శంకర, గబ్బర్ సింగ్ డైరెక్టరే కదా ఆయన రంగస్థలంలో ఉన్న జగపతి బాబుని, ప్రెసిడెంట్ గారిని తెద్దామని అనుకున్నారు చాలా వరకు, కానీ ఫెయిల్ అయిపోయింది. అండ్ రవితేజ లుక్స్ ఇప్పుడు ఇలా చూసినా మొత్తం స్టిఫ్గానే ఉంది. అసలు పలుకుబడి లేదు అసలు మొహంలో, మొత్తం స్టిఫ్ అయిపోయింది. కానీ ఆ సినిమా మొత్తంలో ఒక మంచి థింగ్ ఏంటంటే కొత్త అమ్మాయిని ఇంకోసారి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పాపే ఈ పాప. సో ఆ పాప ఇంకో సినిమా కూడా చేస్తుంది ఇప్పుడు, కాంత అని, వేరే సినిమా. బట్ ఎస్, అది నెక్స్ట్ ఇయర్లో మాట్లాడదాం. ఒకవేళ వీలుంటే, నాకు అంత ఓపిక తీరిక అన్నీ ఉంటే, మళ్ళీ మీకు చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉంటే. సో మిస్టర్ బచ్చన్లో కూడా చెప్పుకోవాల్సినంత గొప్ప విషయాలు అయితే ఏమీ లేవు. అండ్ నేను ఇలా మాటల్లో నా లిస్ట్ ఆర్డర్ మర్చిపోయాను, ఒక్క నిమిషం చూస్తాను. మిస్టర్ బచ్చన్, ఓ ఎస్, వచ్చింది మన ఫేవరెట్ మూవీ. సరిపోదా శనివారం. ఇంకా ఆబ్వియస్లీ నాని బాబు సినిమా అంటే అది ఎలా ఉన్నా ఏమున్నా కూడా ఈ మూవీకి చాలా ఏమంటారు పిఆర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. Tier 1, Tier 2, నాని పెద్ద హీరోనా చిన్న హీరోనా ఇది అది అన్నట్టుగా. కానీ నాని బాబు ఒకటి చెప్పాడు, సినిమా బాగుంటుంది, మాస్ ఎంజాయ్ చేస్తారు, క్లాస్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ప్లీజ్ డూ వాచ్ అన్నట్టుగా. అండ్ ఆబ్వియస్లీ నాని సినిమా ఎలా ఉన్నా కూడా నాకు నచ్చుతుంది. అపార్ట్ ఫ్రమ్ అంటే సుందరానికి, ఎస్ ఐ డోంట్ లైక్ అంటే సుందరానికి, ఇట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ నాని. 3 hours వరకు ఏం చేశాడో నాకు ఇంకా తెలీదు. బట్ సరిపోదా శనివారంకి వస్తే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ నాట్ అ వెరీ గుడ్ మూవీ అని కాదు, ఆ శనివారం అనే కాన్సెప్ట్, ఆ కోపం అనేది ప్రతి అబ్బాయికి ఉంటుంది. ఆ కోపం అనేది హౌ విల్ ఈ ఛానల్ దాట్. అసలు ఈ కాన్సెప్ట్ శనివారంలో ఇలా పెన్సిల్తో, బ్లూ ఇంకా రెడ్ పెన్సిల్, డూవో పెన్సిల్తో పెట్టుకొని ఇలా రాసుకోవడం, కట్ చేయడం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నానిని డామినేట్ చేశారు యాక్టింగ్లో అంటే ఇట్ వాజ్ ఎస్జే సూర్య ఇన్ దిస్ మూవీ. సుధా హీ గేవ్ ఎ వెరీ ఐకానిక్ డైలాగ్స్ అందులో, ఏంటో సుధా వి డూ అన్నట్టు ఇవన్నీ చెప్తా కూర్చున్నాడు. అండ్ ఒక 20 minutes ఆఫ్ ద మూవీ కుడ్ హావ్ బీన్ ట్రిమ్డ్ డౌన్. బట్ ఎస్, ఐ ఎంజాయ్ ద మూవీ. జేక్స్ బిజయ్ ఎప్పటి నుంచో కొట్టుకుంటా ఉన్నాడు పాటలు, కానీ ఎవరు అంత రికగ్నిషన్ ఇవ్వలేదు. అండ్ ఈసారి ఏం తాగి కొట్టారో, ఆయన వాటర్ తాగాడో లేకపోతే షుగర్ కేన్ జ్యూస్ తాగాడో నాకు తెలియదు, కానీ ఏం కొట్టాడు అంతే. కొట్టాడు అంతే. ఓఎస్టీ ఇట్ వాస్ లైక్ అంతే అసలు. అండ్ ఇప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ 2 చిన్న మూవీస్ విచ్ ఐ లైక్డ్ అ లాట్ ఇన్ దిస్ ఇయర్. One is Music Shop Murthy starring Ajay Ghosh and ఆమె పేరేంటబ్బా మర్చిపోయా, చాందిని చౌదరి. అండ్ ఇంకొక మూవీ, ఫస్ట్ ఐ టాక్ అబౌట్ దిస్ మ్యూజిక్ షాప్ మూర్తి. మ్యూజిక్ షాప్ మూర్తి స్టారింగ్ అజయ్ ఘోష్. హీ ఈజ్ అ వెరీ కామ్ అండ్ లైక్ క్యాసెట్ షాప్ ఇంకా సీడీ మ్యూజిక్ షాప్ ఓనర్ ఆయన మూర్తి. అండ్ మా పాటలు వింటూ విలేజ్ కూడా డెవలప్ అయిపోతా ఉంటే అసలు క్యాసెట్స్ ఎవరు వినట్లేదు, సీడీ అంత జమానా పోయింది, అతనికి పాటలు తప్పించేమీ తెలియదు. సో హీ నీడ్స్ టు డూ సంథింగ్. సో ఒక రకంగా చెప్పాలంటే జెర్సీలో క్రికెట్ అలాగో మ్యూజిక్ షాప్ మూర్తి అలాంటిది. అంటే ఒక ఏమీ తెలియని ఒక పల్లెటూరు మనిషి, మంచిగా ఫ్యామిలీ మ్యాన్, ఒక వైఫ్, ఒక ఇంత బుద్ధి అంతా కూర్చొని అలా ఉంటే హీ ట్రైస్ టు బికమ్ ఎ డీజే. లైక్ ఈ టెక్నో మొత్తం ఈ యూత్తో హీ బికమ్ ఎ డీజే. అంటే దట్ మూవీ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. దిస్ ఇస్ నాట్ ఎ స్పాయిలర్, ఆ సినిమాలోనే ఉంది ఫస్ట్ నుంచి. అది ఐ రియలీ రికమెండ్. సరదాగా చూడడానికి, కొంచెం నవ్వుకోవడానికి, ఓకే ఈవెన్ ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ అన్నట్టు ఇన్స్పిరేషన్గా చూద్దామంటే యూ కెన్ వాచ్ మ్యూజిక్ షాప్ మూర్తి. అండ్ నెక్స్ట్ సినిమా ఆగండి, పేరు కొంచెం కాంప్లికేటెడ్ నాకు పలకడానికి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం స్టారింగ్ మెయిన్ లీడ్ యాజ్ రావ్ రమేష్,
నేను ఈ సినిమా అసలు అనుకోలేదు. అసలు ఏంటిది, ఎలా ఉంటుంది, రావు రమేష్‌తో ఒక మెయిన్ లీడ్‌గా సినిమా అన్నట్టు అనుకున్నాను. కానీ ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ గుడ్. లైక్ టు మై సర్ప్రైజ్ ఇట్ కాట్ మీ. లైక్ అసలు ఏముంది సినిమా భలే. ఇట్ వాస్ లైక్ కామికల్ మూవీ, చాలా వరకు కామికల్‌గా వెళ్తూ ఉంటుంది. యెస్, యూ షుడ్ యాక్చువల్లీ వాచ్ ఇట్. బాగుంది ఆ మూవీ. అండ్ దీస్ టూ ఆర్ లైక్ మై ఫేవరెట్ మూవీస్ ఈ సంవత్సరం మొత్తంలో రిలీజ్ అయినాయి. అండర్ రేటెడ్ ఆర్ అండర్ డాగ్స్ అంటారు కదా, వాటిల్లో దీస్ టూ హ్యావ్ సపరేట్ ప్లేస్. లైక్ ఇవి దే స్టాండ్. ఇప్పుడు టైగర్ అన్న సినిమా మాట్లాడదాం చలో. ఆఫ్టర్ 5 or 6 years స్టాండ్ అలోన్ మూవీ అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది, కానీ దట్ వాజ్ అ మల్టీ స్టార్. స్టాండ్ అలోన్ అయితే ఆఫ్టర్ అరవింద సమేత ఓన్లీ. అండ్ అనిరుద్ధ్ కొట్టిన ఆ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఐ స్టిల్ రిమెంబర్ లైక్ హౌ ఇట్ ఫెల్ లైక్ టీ అన్నట్టుగా వస్తున్నా అన్నట్టుగా, మొత్తం గ్రే అండ్ బ్లూ థండర్ వేవ్స్ అదంతా నాకు గుర్తుంది. ఇంకా లైక్ వావ్ అన్నట్టుగా అలా చూస్తూ కూర్చున్నాను. అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా వెళ్ళిపోయినాయి ఇంకా పైకి. కొరటాల శివ టాప్ నాచ్, ఇంకా ఎన్టీఆర్ ఆసమ్ పర్ఫార్మర్ ఇన్ మన తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇంకా అనుకున్నా అనిరుద్ధ్ మీ ముగ్గురు కలిసారంటే ఇంకా అవుట్ దున్నేస్తారు అని అనుకున్నా. అండ్ సమ్హౌ ఇట్ డింట్ మ్యాచ్. ఇప్పుడు దేవర కథ వినాలంటే ముందు నేను చెప్పింది ఒక పాయింట్ వినాలి. సో ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ అయితే, వన్ ఈజ్ ఆయుధ పూజ, తర్వాత బ్యాటిల్ ఆఫ్ రెడ్ సీ, తర్వాత బ్యాటిల్ ఆఫ్ రెడ్ సీ కంటే ముందు వచ్చిన మన అందరి ఫేవరెట్ దేవర తాండవం, తర్వాత దిస్ ఈజ్ అ వెరీ లైక్ వెరీ ఆబ్వియస్ వన్ అనిరుద్ధ్. అంతే, అనిరుద్ధ్ కొట్టిన మ్యూజిక్ తప్పించి ఆ సినిమాలో ఏమీ లేదు. అండ్ టు బి ఆనెస్ట్, దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ డెంట్ పర్ఫార్మ్ ఎట్ ఆల్. లైక్ హీ వాజ్ లైక్ దేర్, వస్తున్నా చూస్తున్నా టీడీడీ 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 డాన్స్ వేసాడు తప్పించి ఏమీ లేదు. ఆ సినిమా నాకు ఇంకా అర్థం కాదు, వై పీపుల్ వేర్ సో మ్యాడ్. అండ్ దెన్ కలెక్షన్స్ ఇలా 1000 కోట్ల 600-700 కోట్లు ఎంతో ఇలా వచ్చినాయి, అది అంటే. బట్ ఐ స్టిల్ డోంట్ థింక్. అండ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఇస్ జాహ్నవి కపూర్. ఇంకా జాహ్నవి కపూర్ది నాకు ఇంకా అర్థం కాదు. లైక్ ఆ మొహం ఏందో అదేందో నాకు అసలు అర్థం కాలేదు అక్కడ. అండ్ దేవరాకు వచ్చేటప్పటికి ఇంకంతే, దెర్ వాజ్ నథింగ్ వర్ది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ మూవీ. సెకండ్ పార్ట్ నాకు అది అనవసరం, ఇంకో 10-15 నిమిషాలు పెంచి ఉంటే అయిపోయేదేమో సినిమా, నాకు రన్ టైం ఇది అదని అనుకున్నాను. కానీ సెకండ్ పార్ట్ తీస్తున్నారు టు మింట్ మోర్ మనీ. అండ్ దేవరా సంగతి ఇంకా అంతే, హోగయా. ఈ కథ వినేసాం, అయిపోయింది. దేవరా కా కథం హోగయా కహానీ. దివాళీకి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ 2 మేజర్ తెలుగు మూవీస్. 2 కదా, 2 అనుకుంటా తెలుగు మూవీస్ ఓన్లీ. వన్ ఇస్ లక్కీ భాస్కర్. ఈ లక్కీ భాస్కర్కి వచ్చేటప్పటికి స్టోరీ వాజ్ వెరీ సింపుల్. ఒక బ్యాంకర్ విల్ రైజ్ ఇంటూ వెరీ బిగ్ బిజినెస్ టైకూన్ అన్నట్టు చూసాం. ఇట్ వచ్చి స్టోరీ అయితే అది ఇంకేం లేదు అక్కడ. కొన్ని ఆబ్వియస్ థింగ్స్ లైక్ వెరీ సినిమాటిక్ థింగ్స్ జరిగితే సడన్గా అయిపోవడం అలా జరిగిపోవడం. కానీ మన అందరి లైఫ్లో కూడా ఒక పాయింట్ వస్తుంది. అంటే మన సినిమా చూసిన తర్వాత నాకైతే అలా అనిపించింది. నేను కూడా ఏదో ఒక రోజు ఇలా సరదాగా కెఫేలో సమస్య తింటున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఇలా వచ్చి సార్ నాకు పని చేసి పెడతారా అన్నట్టుగా, అంటే బాగుండేది అన్నట్టుగా. కానీ అలా కుదరదు. బట్ ఎస్, లక్కీ భాస్కర్ ఇస్ ద సీక్రెట్ విన్నర్ ఆఫ్ దివాళీ. కిరణ్ అబ్బవరం, వాట్ హ్యావ్ యూ గివెన్ అస్, వాట్ ఈస్ దిస్? నాకు ఇంకా తెలీదు. అంటే కా 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 అని సోషల్ మీడియాలో లేపారు, పిఆర్లో లేపారు, అంతా చేశారు. కానీ తిప్పి కొడితే ఏమీ లేదు. మగధీరా కాన్సెప్ట్ అది, అంతే. ఏదో అవుతుంది, ఏదేదో తిప్పుతున్నాడు, ఏదో జరుగుతుంది. మళ్ళీ ఒక కర్చీఫ్ కట్టుకొని ఒక మొనగాడు వస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర కర్చీఫ్ లేదు, బట్ ఓకే, కర్చీఫ్ కట్టుకుని మొనగాడు వస్తున్నాడు, ఇలా వెళ్ళాడు, కొట్టాడు, ఇలా కొట్టాడు, అలా కొట్టాడు, మొత్తం అయిపోయింది ఇంకా స్టోరీ అన్నట్టు. వెళ్ళి చూస్తే ఇదేంటి దేవరా కంటే పెద్ద ట్విస్ట్ అన్నట్టుగా చూసాము అప్పుడు. నెక్స్ట్ మూవీ వచ్చేసి మెకానిక్ రాకీ, విశ్వక్సేన్ది. ఐ నో, వెరీ టెరబుల్ మూవీ. చాలామందికి తెలియదు ఇది వచ్చినట్టు కూడా, కానీ ఎస్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ కొంతమంది థియేటర్కి వెళ్ళి చూడడం కూడా జరిగింది. నేను ఇంట్లోనే చూశాను. థ్యాంక్స్ ఫర్ మై లేజినెస్ దట్ ఐ డెంట్ గో టు దట్ మూవీ అండ్ ఆల్. సో విశ్వక్సేన్ విత్ మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధ. దాట్ మూవీ ఏమో నాకు తెలియదు, ఏదో ఒక 90s మూవీస్ చూస్తున్నట్టు అనిపించింది. అంటే మనం చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసేవాళ్ళం ఆబ్వియస్గా. ఇప్పుడు ఇలా హీరో వెళ్తున్నాడు అంటే ఆబ్వియస్ ఒక విలన్ వస్తాడు, ఇలా కొట్టి వెళ్ళిపోతాడు. సేమ్ ఎంత ఇదే రొట్ట, ఇంకేం లేదాడ. అదే జరిగింది. లాస్ట్ ఒక 10 minutesకి కొంచెం పేస్ పెరిగింది.
ఇంకే సర్లే కొంచెం ఇప్పుడు ఏదో జరుగుతుంది మూవీలో అన్నట్టు చూసేటప్పుడు సినిమా అయిపోయింది ఇంకా అంతే, ఇంకేం లేదు అక్కడ. కమింగ్ టు అనదర్ మూవీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మట్కా, స్టారింగ్ మెగా ప్రిన్స్ స్టార్ చేస్తున్న మూవీ. ఆఫ్టర్ కంటిన్యూస్ హ్యాట్రిక్ ఆఫ్ ఫ్లాప్స్, అటర్ కంటే ఇంకేమైనా పెద్ద పదం ఉంటే డిజాస్ట్రస్ ఫ్లాప్స్, అది నేను ఈయనకి ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వరుసగా 3 ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత ఒక రెట్రో థీమ్డ్ చిరంజీవి గారి స్టైల్ హీ వాంటెడ్ టు ఎన్హాన్స్ ఇన్ దిస్ మూవీ మట్కా. ఇట్ ఇస్ లైక్ ఏదో గ్యాంబ్లింగ్ మూవీ, ఒక చిట్టి తీస్తారు, ఏదో నంబర్ వస్తుంది, అంతా ఫాల్తు సినిమా. 3 గంటల సినిమాలో కాన్సెప్ట్ అయితే గ్యాంబ్లింగ్ అంటే ఏం చెప్తాం ఇప్పుడు, ఇలా ఉంటుంది, మనం ఎస్ చెప్తాం, నో చెప్తాం, మన ఫేవర్లో వస్తే దట్ ఇస్ మన డబ్బులు వస్తే, లేకపోతే డబ్బులు పోతాయి. ఇది నా కాన్సెప్ట్ ఎవరో మీకు ఎంత టైం పెట్టింది? వరుసగా 3 మూవీస్. 1 మన గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, తర్వాత మట్కా, 4 ఫ్లాప్స్. ఎస్, పుష్ప 2 ద రూల్. మన సుకుమార్, అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత, ఎన్నో గొడవల తర్వాత ఫిలిం ఆఖరికి రిలీజ్ అయ్యింది. అండ్ టికెట్ ప్రైజింగ్ అని కొంచెం ఇష్యూస్ అయినాయి, తర్వాత చాలా గందరగోళాలు అయినాయి. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దాట్, మనకి సినిమా వచ్చేసి ఇట్ వాజ్ ఐ రియలీ లైక్ దాట్. వతాశివ బాస్ అన్నట్టు ఇలా చెప్తాడు మన అల్లు అర్జున్. దట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్ టు వాచ్. లైక్ ఫస్ట్ 10 minutes ఆఫ్ ద మూవీ వెల్ ఐ వాజ్ లైక్ ఏంటి యానిమే చూస్తున్నారు ఏంటి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. బట్ దెన్ లేటర్ ఏం మాట్లాడేది నువ్వు అన్నట్టు ఈ స్లాంగ్ వచ్చేసింది. అండ్ ఐ వాజ్ అకస్టమ్ టు దాట్. అండ్ ఎస్, పుష్ప 2 వాజ్ అ లాట్ ఆఫ్ జంగా ఆటలాగా. ఒక ముక్క ఇక్కడ ఉంటే 2 ముక్కలు ఇక్కడ ఉన్నాయి. 3లో ఒకటి తీసి మళ్ళీ ఒకటి ఇక్కడ పైన పెట్టి చాలా వరకు ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ లైక్ జంగా. బట్ ఐ రియలీ లైక్ దాట్ మూవీ. కానీ జాతర పర్ఫార్మెన్స్ లైక్ అది అలా చూస్తూ ఉండిపోయాం అసలు. లైక్ అది అలాంటి ఇలానే చూస్తూ ఉన్నాం. అండ్ ఐ రియలీ డోంట్ నో లైక్ వై సుకుమార్ గారు యాడెడ్ దాట్ లాస్ట్ పోర్షన్, రప్ప అదంతా, వై హీ యాడెడ్ అదంతా. బట్ ఇట్ వాస్ గుడ్, నచ్చింది. కానీ ఇట్ వాస్ వెరీ పాయింట్లెస్. సో ఏముంది సార్ టికెట్ ఫైల్లో ఏం జరిగింది సార్ ఇయర్లో? టు బి ఆనెస్ట్, ఒక పెద్ద హీరోని పట్టుకుంటున్నారు, ఒక ప్రొడక్షన్ వాళ్ళని తీసుకుంటున్నారు, ఏదో చిన్న స్టోరీ ఎలివేషన్ ఇద్దామన్నట్టుగా, ఒక ఊరు, ఒక సమస్య, ఒక ఇది లైక్ సింపుల్, ఒక బిగినింగ్, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఎండ్, అంతే. మధ్యలో ఎలివేషన్స్ ఇవి అవి ఏవేవో ఇలా వెళ్తే టింగ్ అన్నదే టోపీ పెడుతున్నారు. అంటే ఇంకేం లేదు, దే ఆర్ గెటింగ్ మనీ అండ్ దే ఆర్ వాచింగ్ ఇట్. కనీసం చూడడానికి వెళ్ళి ఒక కొత్తదనానికైనా చూసామా అంటే లేదు. దేర్ ఇస్ నథింగ్ ఈ ఇయర్లో అసలు. డిజాస్ట్రస్ ఇయర్ అంటే డిజాస్ట్రస్ అని కాదు, వి డిడ్ వెరీ గుడ్ ఇన్ హనుమాన్, ఇన్ పాన్ ఇండియా టైప్స్ వి డిడ్ వెరీ వెల్. హనుమాన్, కల్కి అండ్ పుష్ప విచ్ ఇస్ రన్నింగ్ ఇప్పుడు 1500 కోట్లు కూడా దాటిపోయింది. నేను మీకు చాలా బోర్ కొట్టించుంటాను. బట్ ఎస్, నాకు చాలా బోర్ కొడుతుంది చెప్పి నేను ఇలా ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటున్నాను. ఐ హోప్ మీకు ఒక 10 minutes అయినా పాస్ అయ్యింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఒకవేళ మధ్యలో ఏమైనా మూవీస్ మిస్ అయినాయి అని అనుకుంటే నాకు కొంచెం చెప్తే ఐ షిట్ 10 మిస్ అయిపోయాను ఏంటి అన్నట్టు గుర్తొస్తుంది. సో ఎస్, బై.